గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల్లో పౌష్టికాహార సమస్యల పరిష్కారానికి పోషణ అభియాన్ను ప్రారంభించాలని కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. పిల్లలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీ సిబ్బంది పాత్ర కీలకమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం గురువారం పటాన్ చెరువులో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి, సిడిపిఓ జయరాం నాయక్, స్థానిక కార్పొరేటర్లు కుమార్ యాదవ్, పుష్ప, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. సూపర్వైజర్స్ కి, అంగన్వాడీ టీచర్స్ కి, హెల్పర్స్ కి, ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న తల్లులు, పిల్లలందరికీ కూడా నమస్కారం. పోషణ అనేది మనము గత నెల 16 సెప్టెంబర్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ రోజుతో 1 మంత్ మనము న్యూట్రిషన్ మీద, పోషణ గురించి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రోజు ఇంపార్టెన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. మనం ఈరోజు చూసుకుంటే జిల్లాలో ఆల్మోస్ట్ దాదాపు 1,00,000 మంది పిల్లలు 6 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే శామ్ కానీ, నాన్ కానీ, అంటే హైట్ తక్కువ ఉండటం కానీ, వెయిట్ తక్కువ ఉండటం కానీ, ఇవన్నీ చూసుకుంటే దాదాపు ఒక 9%, ఆల్మోస్ట్ 9,000 పిల్లలు ఇంకా మనకి పోషణలో తక్కువ అని కనిపిస్తుంది. నా రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ ఉన్న టీచర్స్, హెల్పర్స్ అందరూ కూడా మీరు నెల నెల ఏదైతే మన వెయిట్, హైట్ అనేది మెజర్మెంట్ తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా కరెక్ట్ ఫిగర్స్, ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా కరెక్ట్ ఫిగర్స్ రిపోర్ట్ చేయాలి అని కోరుతున్నాను. రెండోది, మీకు ఏవైతే మనం చార్ట్స్ ఇస్తామో ఆ చార్ట్స్ ప్రకారం మీరు రికార్డ్ చేసుకొని ఎవ్రీ మంత్ దగ్గరున్న పిహెచ్సిలో అండ్ ఏఎన్ఎంకి కూడా మీరు చూపించాలని కోరుతున్నాము. ఈ మంత్లో మీరు నేర్చుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర లోకల్గా అవైలబుల్ ఉన్న ఫుడ్ అవ్వచ్చు, అవి రాగులు, జొన్నలు, కొర్రలు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచే మనకి మంచి ఆహారము, మంచి పోషణం అనేది దొరుకుతుంది. కాబట్టి మీకు అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లులందరికీ ఈ ఇన్ఫర్మేషన్ మీరు టైం టు టైం ఇవ్వాలనేది కోరుతున్నాము. అలానే పిహెచ్సిలో ఉన్న డాక్టర్స్తో కూడా మీరు కన్సల్ట్ చేసుకుంటూ మన జిల్లాలో ఉన్న శామ్ కానీ, నాన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సంఖ్య అనేది మనము పెద్ద ఎత్తున తగ్గియాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికీ 2% మనము తగ్గించుకున్నాము గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే. కానీ ఈ సంవత్సరం ఒక 5% అన్న ఈ శామ్ అండ్ నాన్ పిల్లలు అనేది మనం తగ్గించుకోవాలి. వాళ్ళకి కరెక్ట్ ఆహారం అనేది అందియాలి. దీని బాధ్యత కంప్లీట్గా అంగన్వాడీ హెల్పర్స్, టీచర్స్ తీసుకొని అలానే తల్లులకి కూడా ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాలని కోరుతున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు, అలానే పార్టిసిపేట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. కింద మా అంగన్వాడీ టీచర్లు బి విటమిన్ కావాలంటే ఏం తినాలి, సి విటమిన్ కావాలంటే ఏం తినాలి, నిత్యం మన పెరట్లోంచి, మన పొలంలోంచి వచ్చేటువంటి పంటలను ఎట్లా ఉపయోగించుకోవాలని మీకు అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే పోషణ అభియాన్ అనే కార్యక్రమం పేరిట పిలుస్తా ఉన్నారు. కొన్నిసార్లు స్థూలాలకు పోతుంటే నాలుగు బాధ అనిపిస్తుంది. ఇంతింతనే ఉంటారు చిన్నలు, కానీ ఓవర్ వెయిట్ తోటి కనబడతా ఉంటారు. ప్రేమ ఎక్కువ, తల్లిదండ్రులు ఎక్కువ భోజనం పెడతా ఉన్నారు. ఏది పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ విటమిన్ కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మీ పెరట్లో ఎక్కడో లభ్యమవుతాయి అనేది మీరు నేర్చుకొని ఆర్గానిక్ ఫుడ్ వైపు మూవ్ అయితే పిల్లలు బాగుంటారు. కాబట్టి దయచేసి పిల్లల ఆహారం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవడానికి ఈ పోషణ అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ఏదో వచ్చినమా, పోయినమా, ఫోటోలు దిగినమా అనే కార్యక్రమం కాకుండా మీ కొడుకు, మీ కూతురు భవిష్యత్తులో బాగుండాలంటే ఏముండాలి, బాగుండాలంటే గట్టిగా 100 కిలోలు ఉన్నాడు కాదు, సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు అరిస్టాటిల్. అంటే మనిషి గట్టిగా ఉండాలి, భావితరాలకు ఉపయోగపడాలంటే ఎట్లుండాలనే ఉద్దేశంతో భావి భారత పౌరులని మంచిగా తయారు చేయాలి. ఇవి డబ్బుల్లోకే సాధ్యమవుతాయి, బాగా తిండి వాళ్ళకే దొరుకుతుందని కాకుండా మన పరిసరాల్లో మన చుట్టూ పండేటువంటి పంటల్ని ఏ రకంగా వాడుకోవచ్చు అనే విషయాన్ని ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాం. దేశమంతా మిల్లెట్స్ వైపు పయనిస్తుంటే మిల్లెట్స్ ఏడ దొరుకుతాయంటే జహీరాబాద్ దగ్గర దాదాపు 15 సంవత్సరాల క్రితం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు మిల్లెట్స్ ని ఉత్పత్తి చేస్తూ దేశానికి దిక్సూచిగా నిలిచారు. మన పక్కనే
చాలా మంది మంచి పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. దురదృష్టం ఏంటంటే వాటన్నింటినీ పక్కన పెట్టి ఆర్టిఫిషియల్ జీవితం, ఆ టీవీలలో వచ్చే బొమ్మలు చూసి బూస్ట్ తాగితే ఇట్లా పెరుగుతారని, బోర్నవిటా తింటే ఇట్లా పెరుగుతారని ఆగం కావద్దనే ప్రభుత్వం ఏం తినాలి, పిల్లలు ఎట్లుండాలనే ఉద్దేశంతో ఇంత గొప్ప టీచర్లందరినీ కూడా ఆర్గనైజ్ చేసి DW గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, వాళ్ళలోంచి గొప్ప గొప్ప కలెక్టర్లు, ఎంపీలు, ముఖ్యమంత్రులు తయారయ్యే రీతి లోపల పిల్లలకి ఏది నచ్చితే ఆ రంగంలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ అందరినీ సవినీయంగా వేడుకుంటూ